కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అలాగే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం కుబేరా. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ధనుష్. కేవలం తమిళ సినిమాలే కాకుండా డైరెక్ట్ గా తెలుగులో కూడా ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ధనుష్ యొక్క 51వ సినిమాగా రూపొందుతుంది. ఇందులో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇందులో అక్కినేని నాగార్జున సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాదు, కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ముంబైలో పూర్తి చేసినట్లుగా సమాచారం వినబడుతుంది. ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం రష్మిక, ధనుష్లకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అందులో షూట్ చేసినట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే, కుబేర సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం ధనుష్ మరియు నాగార్జునలకి మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అదే విషయాన్ని తెలియజేస్తూ షూటింగ్ లొకేషన్ లో ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు లీక్ అయి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. రోప్ తో షూట్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే అందులో ధనుష్ చాలా విచిత్రంగా కనిపించాడు. చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపించాడు. దీంతో ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతుంది. కొన్ని రోజుల క్రితం ముంబైలో భారీ షెడ్యూల్లో ధనుష్, రష్మిక మందనపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కుబేరాలో షూటింగ్ లొకేషన్స్ లో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. రోప్ వేలతో షూట్ చేస్తున్నట్లు వీడియో ద్వారా అర్థమవుతున్నది. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది అనే క్యాప్షన్ తో పాటు ధనుష్ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న కుబేర ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ మూవీని ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారాయణ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేర ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో నటిస్తున్న ఇద్దరు హీరోలు కూడా పెద్ద స్టార్స్. అందుకే ఎవరి పాత్ర డౌన్ కాకుండా చాలా బ్యాలెన్స్డ్ గా ఇద్దరి పాత్రలను నడిపిస్తున్నాడు శేఖర్ కమల. ఒకవేళ అటు ఇటు ఇద్దరిలో ఏ ఒక్క హీరో క్యారెక్టర్ కాస్త తగ్గినా కూడా వాళ్ళ అభిమానులు అస్సలు ఊరుకోరు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శేఖర్ కమల వాళ్ళ క్యారెక్టర్ ని డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నాగార్జున విషయానికి వస్తే, ప్రస్తుతం గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ తో సినిమాలు చేస్తున్న నాగార్జున ఈ మూవీతో ఆయన హిట్ కొడతాడా లేదా అన్నది తెలియాల్సింది. శేఖర్ సైతం ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ కొడితే బాగుంటుందని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ చూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.